Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 30 in our pride journey. So guys, మనం సక్సెస్ఫుల్గా 29 days కంప్లీట్ చేసుకుని లాస్ట్ డే 30 daysకి మనం రీచ్ అయ్యాం. సో గైస్, ఇప్పుడు వరకు మనం 29 days చేసిన కోడ్ అండ్ అవుట్పుట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. సో గాయస్, చూసారా అవుట్పుట్ ఎలా ఉంది? చించేసింది. సో గాయస్, ఇంకెందుకు లేటు, ఈరోజు క్లాస్లో ఏం చూద్దామంటే ఇంత బాగా ఉన్న వెబ్సైట్ని ఎలా డిప్లాయ్ చేయాలి అన్న. డిప్లాయ్ చేయడం అంటే ఏంటి గైస్? డిప్లాయ్ చేయడం అంటే ఏమీ లేదు. ఇప్పుడు వరకు మన సిస్టంలో మన డివైజ్లో వర్క్ అవుతున్న మన ప్రాజెక్టు ఏ డివైజ్లో అయినా ఎక్కడైనా వేరే వాళ్ళైనా మన వెబ్సైట్ ఎలా చూడాలి? సో అలా చూడాలంటే అందరూ యాక్సెస్ అయ్యేలా ఉండాలి మన వెబ్సైట్. సో దానికోసం మనం రాసిన కోడ్ని డిప్లాయ్ చేసుకోవాలి. సో గైస్, ఇవాళ వీడియోలో క్లారిటీగా మనం రాసిన కోడ్ని లైక్ మన వెబ్సైట్ని ఎలా డిప్లాయ్ చేసుకోవాలి, ఎలా అన్ని చోట్ల యాక్సెస్ చేసుకోవాలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. సో ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. గైస్, చాలామంది కోడ్ రాస్తారు, వెబ్సైట్ డెవలప్ చేస్తారు, కానీ డిప్లాయ్ చేయరు గైస్. ఓకేనా? మీరు ఎక్కడికైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ మీరు వాళ్ళు డిప్లాయ్ చేసిన లింకే అడుగుతారు గైస్. ఓకేనా? మీరు ల్యాప్టాప్ తీసుకెళ్ళి మొత్తం కోడ్ మొత్తం చూపించలేరు కదా. సో మీరు డిప్లాయ్ చేస్తే మీ రెజ్యూమ్లో ఆ లింక్ని అటాచ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? డిప్లాయ్మెంట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకేనా? ఇప్పుడు మనం అసలు డిప్లాయ్ ఎలా చేయాలి, ఎన్ని రకాలుగా చేయాలి, అసలు ఏ వెబ్సైట్లు ఉన్నాయి డిప్లాయ్ చేస్తాకి, ఫ్రీ వెబ్సైట్స్ ఏమున్నాయి, కాస్ట్ వెబ్సైట్స్ ఏమున్నాయి, సో అన్నీ కూడా మనం క్లారిటీగా చూద్దాం గైస్. ఇంకోటి, సో ఇవాళతో మన మెర్ల్ స్టాక్ ప్రాజెక్ట్ సిరీస్ కంప్లీట్ అయిపోద్ది గైస్. ఓకేనా? మీకు ఎవరికైతే ఇంకో మెర్ల్ స్టాక్ ప్రాజెక్ట్ కావాలన్నా, లేకపోతే వెబ్ డెవలప్మెంట్ సైడ్ ఇంకా ప్రాజెక్ట్స్ కావాలన్నా, సో గైస్ ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. నేనైతే నెక్స్ట్ ఇప్పుడు ఏం స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే పైథాన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను గైస్. ఎందుకంటే నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్ చేసి అన్న పైథాన్ చెప్పన్నా,
పైథాన్ మేము సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యామన్నా లేకపోతే మేము పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నామన్నా అంటే సో నేను పైథాన్ చెప్దామని డిసైడ్ అయ్యా. సో మీకు ఎవరికైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మ్యాన్స్టాక్ ప్రాజెక్ట్స్ మీద చేయాలనుకుంటే సో గైస్ కామెంట్ చేయండి గైస్. ఎక్కువ ఏ కామెంట్స్ అయితే వస్తాయో నేను నెక్స్ట్ అదే వీడియో చేస్తాను గైస్. ఓకేనా? ఐ హోప్ కామెంట్ చేస్తారనుకుంటున్నాను. సో అవుట్పుట్ కూడా సక్సెస్ఫుల్గా బాగా వచ్చింది. సో ఇంకా లేట్ చేయకుండా డిప్లాయ్ ఎలా చేయాలో చూద్దాం గైస్. ఓకేనా? ఇంకా ఇంకా ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్, టుడేస్ డే 30 ఇన్ అవర్ ప్రాజెక్ట్ జర్నీ. సో గైస్ ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసాం? ఇప్పుడు వరకు మనం కోడ్ ఎలా రాయాలో నేర్చుకున్నాం అండ్ డిజైన్ చేసాం. కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డివైస్లో వర్క్ అవుతున్న వెబ్సైట్ అనేది వేరే వాళ్ళ డివైస్లో కూడా ఎలా రన్ అవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం గైస్. దానికన్నా ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు గైస్. చాలామంది మెటీరియల్ అన్నాను గైస్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మన ప్రాజెక్ట్ యొక్క డెమో లింకు, మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను గైస్. సో ఎవరైతే మెటీరియల్స్ కావాలో సో వాళ్ళు డిస్క్రిప్షన్లో సో అన్ని మొత్తం మన 30 days లింక్స్ మొత్తం అక్కడ పెట్టాను గైస్. సో ఎవరికైతే మెటీరియల్ కావాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మనకి ప్రాజెక్ట్ యొక్క డెమో లింకు, మెటీరియల్ లింకు, గిట్ హబ్ కోడ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను గైస్. ఓకేనా? సో ఎవరైతే సో అవి కావాలో ఈ వీడియో చూసిన తర్వాత సో అవి ఒకసారి చెక్ చేయండి గైస్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పటి వరకు మనం 29 daysలో నేర్చుకున్న ప్రాజెక్ట్ మొత్తాన్ని ఎలా డిప్లాయ్ చేయాలో చూద్దాం గైస్. ఓకేనా? సో గైస్ ముందు మీరు డిప్లాయ్ చేయాలన్న ఆలోచన మీకు వచ్చినప్పుడు ముందు మీకు మైండ్లో రావాలంటే ఫస్ట్ గైస్ ముందు మీ ప్రాజెక్ట్ అనేది లోకల్ డివైసెస్ అంటే ఏంటి, మీ ల్యాప్టాప్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, అంటే అన్ని డివైజుల్లో రెస్పాన్సివ్నెస్గా ఉందా లేదా. గైస్ ఫస్ట్ మీరు వేరే డివైజ్లో మీ ప్రాజెక్ట్ వర్క్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఏం చెక్ చేసుకోవాలి? మేక్ యూఐ మోర్ బ్యూటిఫుల్. గైస్ అంటే ఏంటి, మీ యూజర్ ఇంటర్ఫేస్ అనేది మీరు మంచిగా చూసుకోవాలి. దాంట్లో ఏంటి కలర్స్ కానీ, లేఅవుట్స్ కానీ, అంటే హోవర్ ఎఫెక్ట్స్ కానీ, సో ఎక్సెట్రా ఇంకా చాలా ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఏం చూసుకోవాలి, మీ ప్రాజెక్ట్ అనేది డిప్లాయ్ చేసుకునే కన్నా ముందు మీ ప్రాజెక్ట్ అనేది మీ డివైజ్లో మంచిగా ఉందా లేదా, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ అనేది అన్ని డివైజుల్లోనూ రెస్పాన్సివ్నెస్గా ఉందా. గైస్ ఆల్రెడీ నేను రెస్పాన్సివ్నెస్ ఎలా చూసుకోవాలి, ఇన్స్పెక్ట్ ఎలా చూడాలి గైస్ ఆల్రెడీ చెప్పా ప్రీవియస్ క్లాస్లో. ఎవరైతే మన క్లాసులు వింటున్నారో వాళ్ళకి తెలుసు గైస్. ఓకేనా? ఒకవేళ తెలియకపోతే మీరు ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేశారో ఆ బ్రౌజర్లో డబుల్ క్లిక్ చేస్తే అక్కడ ఇన్స్పెక్ట్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మీకు రెస్పాన్సివ్నెస్ ఎలా చూసుకోవాలో ఉంటుంది గైస్. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మీ వెబ్సైట్ అనేది మీ డివైజ్లో బ్యూటిఫుల్గా ఉండాలి. తర్వాత ఏంటి, ఆ వెబ్సైట్ అనేది రెస్పాన్సివ్నెస్గా ఉండాలి గైస్. ఓకేనా? ఈ 2 స్టెప్పులు మ్యాండటరీ. అంటే ఈ 2 స్టెప్పులు ఉంటే మీరు తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి, డిప్లాయ్ చేయొచ్చు. అలా కాకుండా మీ వెబ్సైటే సరిగ్గా లేదు, ఇంకోటి ఏంటంటే మీ వెబ్సైట్ అనేది అసలు ల్యాప్టాప్లోనే వర్క్ అవుద్ది, మొబైల్లో వర్క్ అవ్వదు, లేకపోతే మొబైల్లోనే వర్క్ అవుద్ది, ల్యాప్టాప్లో వర్క్ అవ్వదు, అలా అనుకుంటే అసలు ఇంకా డిప్లాయ్ చేయడం వల్ల యూజే ఉంది. సో డిప్లాయ్ చేస్తే ఏంటి, ఎవరు ఏ డివైస్లో వాడతారో మనకు తెలియదు, మొబైల్లో వాడచ్చు, ల్యాప్టాప్లో వాడచ్చు. సో మీరేం చేస్తారంటే మీ యూఐ అనేది బ్యూటిఫుల్గా ఉండాలి అండ్ ఏంటి, మీ వెబ్సైట్ అనేది రెస్పాన్సివ్గా ఉండాలి. సో అప్పుడు మీరు థర్డ్ స్టెప్కి వెళ్ళాలి. సో థర్డ్ స్టెప్ ఏంటి, డిప్లాయ్ ది యాప్ ఫర్ పబ్లిక్ యూస్. ఓకేనా గైస్? సో ఫస్ట్ 2 స్టెప్పులు మీరు కంప్లీట్ అయిన తర్వాతే మీరు థర్డ్ స్టెప్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి, ఓకే అన్న బాగానే ఉందన్న, డిప్లాయ్ అంటున్నాం, అసలు డిప్లాయ్ ఏంటి, ఎక్కడ చేయాలి. సో గైస్ అందుకే నేను మొత్తం లిస్ట్ అవుట్ చేశాను గైస్. సో గైస్ చాలామందికి అసలు ఈ పేర్లే తెలియదు గైస్. ఓకేనా? సో నేను మీకు ఇంకా డీటెయిల్గా కావాలైతే నేను ప్రతి ఒక్క డిప్లాయ్ వెబ్సైట్ మీద ఒక వీడియో చేస్తాను గైస్. ఓకేనా? సో నెట్లిఫై అంటే ఏంటి, వర్సల్, రెండర్, గిట్ హబ్, ఫైర్ బేస్ హోస్టింగు, రైల్వే. సో గైస్ ఇవన్నీ కూడా గైస్ ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. సో నేనేం చేసా, ఒక ఇంపార్టెంట్ లిస్ట్ని ఇక్కడ మెన్షన్ చేశాను గైస్. ఓకేనా? సో అవి ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి కూడా ఇక్కడ మెన్షన్ చేశాను గైస్. ఓకేనా? నెట్లిఫై మనం ఎప్పుడు యూజ్ చేయాలి, స్టాటిక్ అంటే ఏంటి, ఎప్పుడు మనం ఆ వెబ్సైట్ని యూజ్ చేసినా దాంట్లో చేంజెస్ ఏమి ఉండవు. అలాంటి మనం వెబ్సైట్లు ఎప్పుడైనా మనం కోడ్ రాసి
డిప్లాయ్ చేయాలనుకుంటే సో నెట్లిఫై యూజ్ చేయాలి గైస్, ఓకేనా. సో అన్నీ ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను గైస్, ఓకేనా. సో వీడియో అయిన తర్వాత మొత్తం మీరు కింద మీకు మెటీరియల్ క్లారిటీగా డిస్ప్లే ఇచ్చాను గైస్. సో అవి ఒకసారి చూడండి గైస్, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం, సో ఫస్ట్ 3 స్టెప్పులు మనం సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. ఏంటి సో గైస్ ఇప్పుడు ఏం చూద్దాం, నౌ లెట్స్ డిప్లాయ్ అవర్ మెర్న్ యాప్ యూజింగ్ వర్సల్. గైస్ ఫస్ట్ ఏం చూసుకున్నాం, మన ప్రాజెక్ట్ అనేది మన డివైస్లో మంచిగా వర్క్ అవుతుందో లేదో చూసుకున్నాం. తర్వాత ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేసినట్లు ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి నేనేం చెప్పాను, సింపుల్ అంటే మినీ ప్రాజెక్ట్కి మనం నెట్లిఫై యూజ్ చేయొచ్చు. కానీ మనది ఏం ప్రాజెక్టు, మనది ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్. అంటే మనది మెర్న్ స్టాక్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్. సో మనం అలా ఉంటే ఏమంటాం, ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ అంటాం. సో ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్కి ఏది బెస్ట్ అంట, సో వర్సల్ ఈజ్ ఏ బెస్ట్ ఫర్ ఫుల్ స్టాక్ యాప్స్. సో నేను అందుకే ఏం చేసుకున్నాను, సో వర్సల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీనికోసం మన ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేస్తాక నేను వర్సల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దాంట్లో ఫస్ట్ స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ప్రిపేర్ యువర్ కోడ్ బేస్. గైస్ ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసుకున్నది ఏమీ లేదు. ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలి, మీరు ఫ్రంట్ ఎండ్ కోడ్, బ్యాక్ ఎండ్ కోడ్ అండ్ మాంగోడిబి కోడ్ కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. అంటే ఎందుకు, మీరు ఒక డిప్లాయ్ చేసే ముందు మీరు కరెక్ట్గా ఉంటేనే కదా అది వర్క్ అవుద్ది, లేకపోతే మీరు డిప్లాయ్ చేసినా అది వర్క్ అవ్వదు. సో మీరు ఫస్ట్ ఏం చూసుకోవాలి, మీ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మాంగోడిబి కోడ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి మీ డివైస్లో, ఓకేనా. మీ డివైస్లో కరెక్ట్గా ఉంటేనే వేరే వాళ్ళ డివైస్లో వర్క్ అవుద్ది, ఓకేనా. సో అది ఫస్ట్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ ఏంటి, యాడ్ వర్సల్.json ఫైల్ ఇన్ బ్యాక్ ఎండ్ ఫోల్డర్. గైస్ ఓకేనా, ఇది మ్యాండేటరీ గైస్. ఇది ఎందుకంటే చూడండి గైస్, ఇక్కడ చూడండి, ఇది మన ఏంటి, ఇది మన ప్రాజెక్ట్ ఫోల్డర్, ఓకే గైస్. ఇది మన ప్రాజెక్ట్ ఫోల్డర్, బ్యాక్ ఎండ్ ఫోల్డర్, ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్. నేను మన మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్లో బ్యాక్ ఎండ్ ఫోల్డర్, ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. ఒకసారి మనం చూద్దాం. బ్యాక్ ఎండ్ ఫోల్డర్లో నేను ఎక్కడ గైస్ చూడండి వర్సల్.json. గైస్ ఇది ఎక్కడ మెన్షన్ చేసుకుంటేనే వర్సల్ అనేది మన ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగలదు, ఓకేనా గైస్. ఇక్కడ చూడండి సోర్స్ ఏంటి, server.js. అంటే ఏంటి, మన మెయిన్ బ్యాక్ ఎండ్ అనేది server.jsలోనే ఉంది. అందుకని మనం ఇక్కడ సోర్స్లో server.js మెన్షన్ చేయాలి. గైస్ ఇక్కడ నేను server.js మెన్షన్ చేశానండి, మీరు కూడా అదే చేయకండి. ఇక్కడ మీరు ఏదైతే బ్యాక్ ఎండ్కి మెయిన్ ఫైల్ క్రియేట్ చేసుకుంటారో గైస్, మెయిన్ ఫైల్ అంటే ఏమీ లేదు, మనం అసలు లైక్ మన బ్యాక్ ఎండ్ మొత్తం వర్క్ అవుతుంది కదా. సో అది మన మెయిన్ ఫైల్. అంటే ఏంటి, మన పోర్ట్ నెంబర్ ఎక్కడ రన్ అవుతుంది, మన బ్యాక్ ఎండ్ మాంగోడిబి కనెక్షన్ ఎక్కడ రాసాం, సో బ్యాక్ ఎండ్ ఎక్కడ కనెక్షన్ రాసాం, సో అది మొత్తం మనకి బ్యాక్ ఎండ్ గైస్, ఓకేనా. ఆ మెయిన్ ఫైల్ నేమ్ ఇక్కడ మనం రాయాలి గైస్ సోర్స్ దగ్గర. సో అది ఏం చేసుకుంటుంది వరుసలో, ఓకే బ్యాక్ ఎండ్ మనకి ఫైల్ అనేది ఇక్కడ పాత్, సో అది యూజ్ చేసుకుంటుంది గైస్, ఓకేనా. సో మనకి సర్వర్ అది వర్సల్.js అనేది మ్యాండేటరీ, ఓకేనా గైస్. అది మనం రాయాలి. సో దట్ ఈస్ ద సెకండ్ స్టెప్, ఓకేనా గైస్. ఈ కోడ్ అనేది కూడా నేను కింద మెటీరియల్లో ప్రొవైడ్ చేశాను గైస్, ఓకేనా, డోంట్ వర్రీ. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏంటంటే పుష్ యువర్ కోడ్ టు గిట్హబ్. గైస్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో అసలు గిట్హబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గిట్హబ్ క్రియేట్ చేసుకున్న తర్వాత రిపాజిటరీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, రిపాజిటరీ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం రాసిన కోడ్ని రిపాజిటరీలోకి ఎలా పుష్ చేయాలి, అవి అంతా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం గైస్, ఓకేనా. అవి ఎవరికైతే తెలియదో మన ప్రీవియస్ వీడియోస్ ఒకసారి విజిట్ చేయండి గైస్, ఓకేనా. సో నేనేంటి గైస్ ఇప్పుడు ఒకసారి నాది చూద్దాం గైస్. గైస్ ఇది నా గిట్హబ్ ప్రొఫైల్ గైస్. సో 1 సెకండ్ గైస్, చూడండి ఇది నా గిట్హబ్ ప్రొఫైల్ గైస్. సో దీంట్లో ఏమున్నాయి, నా రిపాజిటరీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి గైస్, ఓకేనా. సో నేను ఆల్రెడీ ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకుని, సో గైస్ మనకు తెలిసిన టాపిక్ కాబట్టి నేను ఆల్రెడీ రిపాజిటరీ క్రియేట్ చేసుకుని దాంట్లో మన ప్రాజెక్ట్ మొత్తాన్ని ఇక్కడ పుష్ చేసుకున్నాను గైస్, ఓకేనా. చూడండి మన బ్యాక్ ఎండ్ ఫోల్డర్ చేసి మన ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ చేసి ఇదేంటి రీడ్మీ ఫైల్ గైస్. రీడ్మీ ఫైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ ప్రాజెక్ట్ కాబట్టి మీకు అర్థమవుద్ది. కానీ వేరే వాళ్ళు మీ గిట్హబ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి మీ రిపాజిటరీ చూసినప్పుడు అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఎందుకు చేసావు, ఆ ప్రాజెక్ట్లో ఏం వాడావు, అసలు ఎలా రన్ చేయాలి, అది మొత్తం తెలియదు గైస్, ఓకేనా. అది మొత్తం మీరు అలాగే చెప్పాలి. సో అలా చెప్పాలంటే మీరు మనం వాళ్ళతో డైరెక్ట్గా చెప్పలేం కాబట్టి ఇలా రీడ్మీ ఫైల్ ద్వారా వాళ్ళకే తెలియజేస్తాం గైస్, ఓకేనా. సో దీంట్లో మొత్తం అసలు మనం ఏ టెక్ స్టాక్ వాడాం, అసలు ఎలా రన్ చేయాలి, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఏంటి, అసలు ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, సెటప్. సో గైస్ చూడండి ఇక్కడ బ్యాక్ ఎండ్ సెటప్ ఉంది, ఫ్రంట్ ఎండ్ సెటప్ ఉంది. అంటే ఏంటి, అసలు ఈ ప్రాజెక్ట్ అనేది వేరే వాళ్ళ డివైస్లో ఎలా రన్ చేసుకోవాలి గైస్, మొత్తం ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేశాను గైస్, ఓకేనా.
ఇలా మెన్షన్ చేస్తే గైస్ చూసారా ఎంత ఎంత బాగుందో. సో గైస్ అలా మీరు ప్రతి ప్రాజెక్ట్కి కూడా అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు రీడ్మీ ఫైల్ యాడ్ చేస్తే వేరే వాళ్ళు మీ ప్రాజెక్ట్ చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది గైస్, ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ఇది ఎన్నో స్టెప్ గైస్, ఇది మనకి థర్డ్ స్టెప్. మనం ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది, థర్డ్ స్టెప్ ఏంటి, గిట్హబ్లో కోడ్ కూడా మనం సక్సెస్ఫుల్గా పుష్ చేసేసాం. ఇప్పుడు ఏంటంట ఫోర్త్ స్టెప్ ఏంటంట, మనం వర్సల ద్వారానే కదా పుష్ చేస్తున్నాం కోడ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, వర్సల్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి గైస్. ఆల్రెడీ నేను మొత్తం ఇక్కడ పిన్ చేసి పెట్టుకున్నాను. సో గైస్ ఇక్కడ చూడండి, ఇది మనకి ఇక్కడ యూఐ అనేది ఎలా ఉంటుంది గైస్, ఓకేనా. వర్సల్ యొక్క యూఐ అనేది ఎలా ఉంటుంది, ఓకేనా. సో ఒకసారి మనం దీంట్లో ఎలా చేయాలో చూద్దాం గైస్. సో గైస్ జాగ్రత్తగా అయినండి గైస్, చాలా అంటే చాలా సింపుల్ గైస్. ఇప్పుడు వరకు మీరు వినకపోయినా పర్లా, ఇప్పుడు అనేది చాలా జాగ్రత్తగా వినండి గైస్, ఓకేనా. చాలా అంటే చాలా సింపుల్, మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో గైస్ ఏమీ లేదు గైస్, ఇక్కడ ఒక సింబల్ కనబడుతుందా గైస్, ఇక్కడ రౌండ్ షేప్లో ఒక సర్కిల్ షేప్లో ఒక సింబల్ కనబడుతుంది గైస్. సో దాని మీద క్లిక్ చేయండి గైస్. ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంటుంది గైస్, దాని మీద క్లిక్ చేయండి గైస్. ఇక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్తే మనం అంతకుముందు డిప్లాయ్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడ లిస్ట్ అవుట్ అవుద్ది గైస్, ఓకేనా. గైస్ ఇక్కడ యాడ్ న్యూ అని దాని మీద క్లిక్ చేయండి గైస్. సో దాంట్లో ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. సో గైస్ ఇక్కడ ఏమొచ్చింది గైస్, ఇక్కడ ఏంటి ఇంపోర్ట్ గిట్ రిపాజిటరీ గైస్. నేను ఎందుకంటే మనం గిట్ హబ్లోకి ఎందుకు కోడ్ని పుష్ చేసుకోవాలి, వర్సల్లో డిప్లాయ్ చేయాలంటే గైస్ ఇక్కడ చూడండి ఏంటి, ఇక్కడ ఏముంటుంది, ఇంపోర్ట్ చేసుకోమంటుంది. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోమంటుంది, గిట్ రిపాజిటరీ గైస్. అందుకే మనం వర్సల్లో డిప్లాయ్ చేయాలంటే మ్యాండేటరీ థింగ్ ఏంటి, ఫస్ట్ గిట్ హబ్లో కోడ్ పుష్ చేసుకోవాలి. గిట్ హబ్లో కోడ్ పుష్ చేసుకున్న తర్వాతే మనం వర్సల్లో డిప్లాయ్ చేయొచ్చు గైస్. ఇక్కడ చూడండి ఈ ఏంటి ఇవన్నీ నా రిపాజిటరీ నేమ్స్, హోమ్ థియేటర్, మెంటీ బై, సోస్టవర్, SDST2. సో ఇవన్నీ నా ఏంటి రిపాజిటరీ నేమ్స్. ఇప్పుడు ఏంటి మనం దేన్ని డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం, హోమ్ థియేటర్ రిపాజిటరీని మనం డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం. సో నేను ఇక్కడ ఇంపోర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తాను గైస్. ఇక్కడ చూడండి గైస్, మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, హోమ్ థియేటర్ గైస్. ఇక్కడ మనం పాత్ని డిక్లేర్ చేయాలి గైస్, ఓకేనా. సో మన పాత్ని గైస్, నేను ఫస్ట్ ఏం చేస్తాను గైస్, ఆల్రెడీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను గైస్. మనం వర్సల్లోకి వెళ్ళాం, అది ఫోర్త్ స్టెప్ గైస్. ఇక్కడ నేను ఏం చెప్పాను, ఫిఫ్త్ స్టెప్ ఏంటి, డిప్లాయ్ బ్యాక్ ఎండ్ ఫస్ట్ గైస్. ఎందుకు డిప్లాయ్ బ్యాక్ ఎండ్ ఫస్ట్ అంటే, ఫస్ట్ మన డేటాబేసు అండ్ మన బ్యాక్ ఎండ్, 1 సెకండ్ గైస్, సారీ గైస్. సో గైస్ ఫస్ట్ ఏంటంటే మన బ్యాక్ ఎండ్ ఫస్ట్ డిప్లాయ్ అయితే దానివల్ల యూజ్ ఏంటంటే మన డేటా అనేది బ్యాక్ ఎండ్లో స్టోర్ అయిపోద్ది గైస్. అంటే ఏంటి, అందరూ యాక్సెస్ చేసుకునేలాగా స్టోర్ అయిపోద్ది. అప్పుడు మనం ఈజీగా ఫ్రంట్ ఎండ్ అనేది డిప్లాయ్ చేయొచ్చు గైస్, ఓకేనా. ఫస్ట్ ఏంటి, సెలెక్ట్ బ్యాక్ ఎండ్ ఫోల్డర్ ఇన్ రూట్, చూస్ server.js యాజ్ ఎంట్రీ పాయింట్, ఓకే గైస్. సో మనం ఇప్పుడు ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం గైస్, ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు, సో రూట్ డైరెక్టరీ ఏంటంట గైస్. ఇక్కడ నేను చూడండి గైస్, ఇక్కడ రూట్ డైరెక్టరీ అంటే మనకి ఏమొస్తుంది గైస్, ఇక్కడ మీరు చూడండి మనకి ఏమొచ్చినాయి గైస్. ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్ వస్తుంది, బ్యాక్ ఎండ్ అనేది మనం రూట్ డైరెక్టరీగా పెట్టుకున్నాం, ఓకే గైస్. సో ఇప్పుడు మనం కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం గైస్. ఇప్పుడు నేను రూట్ డైరెక్టరీ ఏం పెట్టుకున్నాను, నేను ఫస్ట్ బ్యాక్ ఎండ్ని డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను రూట్ డైరెక్టరీ బ్యాక్ ఎండ్ పెట్టుకున్నాను గైస్, ఓకేనా. ఇప్పుడు ఏంటి, బుల్డ్ అండ్ అవుట్పుట్ సెట్టింగ్స్ గైస్, ఇది మనకి అవసరంలో వదిలేయండి గైస్. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్నది గైస్, ఇది గైస్ ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే గైస్ ఇక్కడ చూడండి మన ప్రాజెక్ట్లో గైస్, ఇక్కడ చూడండి మన ప్రాజెక్ట్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటాయి. అన్న ఏంటన్నా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే గైస్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ డేటా, సెన్సిటివ్ డేటా, లేకపోతే మన డేటా అనేది వేరే వాళ్ళకి షేర్ అవ్వకూడదు అనుకుంటే మనం env ఫైల్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఇక్కడ పెట్టుకోవాలి గైస్, ఓకేనా. ఇక్కడ ఏంటి, నేను పోర్ట్ నెంబర్ 5000 అనేది .envలో మెన్షన్ చేసుకున్నాను. మళ్ళీ ఏంటి, మన డేటాబేస్ URL అనేది నేను ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను, ఓకేనా గైస్. సో ఈ రెండు కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి గైస్, ఓకేనా. అవి కూడా మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం గైస్. ఫస్ట్ ఏంటి, పోర్ట్, ఓకే గైస్, పోర్ట్ అని రాస్తున్నాను ఇక్కడ నేను. సో గైస్ ఇవి మెన్షన్ చేసుకుంటేనే మనకు వచ్చుద్ది గైస్, రన్ అవుద్ది. సో మనం అక్కడ ఏదైతే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నామో అది ఇక్కడ రాసుకోవాలి గైస్. పోర్ట్ అని నేను 5000 అని ఇచ్చాను. మనకి ఇంకోటి ఉంది కాబట్టి ఇంకోటి ఇద్దాం గైస్. ఇంకోటి అంటే నేను ముందు కాపీ చేసుకుంటున్నాను గైస్. ఇప్పుడు చూద్దాం గైస్, దాన్ని కూడా ఇస్తున్నాను గైస్. చూసారా నేను మొత్తం ఇక్కడ ఇచ్చేసాను. సో 1 సెకండ్ గైస్.
సో ఇక్కడ ఇది మనకు వేరియబుల్ నేమ్ వచ్చేసి ఒక దాంట్లో, వాల్యూ వచ్చేసి ఒక దాంట్లో గైస్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు గైస్. ఇక్కడ చూడండి, పోర్ట్ అనేది ఏంటి, వేరియబుల్ నేమ్. సో అది ఒక కీ అవుద్ది. వాల్యూ ఏమవుద్ది, 5000 అవుద్ది. మాంగోడిబి యూఆర్ఎల్ అనేది ఏంటి, కీ అవుద్ది. దాని వాల్యూ ఏంటి, సో మాంగోడిబి పబ్లిక్ యూఆర్ఎల్. ఓకేనా గైస్. సో నేను అలా మెన్షన్ సో అలా నేను యాక్సెస్ ఇచ్చేసాను గైస్. ఓకేనా. ఇలా ఇష్టం వల్ల ఏమవుద్ది అంటే గైస్, ఫస్ట్ ఏంటి, మనం ఎప్పుడైతే మనం లోకల్లో స్టోర్ చేసుకున్నప్పుడు నా పోర్ట్ నెంబర్ ఇది గైస్. సో మనం లోకల్లో స్టోర్ చేసుకున్నప్పుడు నా మాంగోడిబి యూఆర్ఎల్ ఒకటి ఇది. సో మనం దీన్ని ప్రైవేట్గా ఉంచుకోవడానికి మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటాం గైస్. ఓకేనా. సో మనం మొత్తం ఎన్ని స్టెప్పులు చేసాం. సో ఫస్ట్ మనం బ్యాక్ ఎండ్ని రూట్గా పెట్టుకున్నాం, తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని సెట్ చేసుకున్నాం గైస్. ఓకేనా. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి గైస్. ఓకేనా. మీరు కామెంట్ చేస్తేనే నాకు ఓకే ఈ టాపిక్ వీళ్ళకి అర్థం కాలా, ఈ టాపిక్ వీళ్ళకి అర్థం కాలా అని నేను మళ్ళీ చెప్పడం జరుగుద్ది గైస్. ఓకేనా. మీరు కామెంట్ చేయకపోతే మీకు అర్థం అవుద్దని నేను లైట్ తీసుకుంటాను గైస్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్గా డిప్లాయ్ అని ఇక్కడ చేయాలి గైస్. ఓకేనా. ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనకి బ్యాక్ ఎండ్ అనేది డిప్లాయ్ అవుతుంది గైస్. చూడండి, ఇక్కడ మనకి డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది గైస్. ఓకేనా. డిప్లాయ్మెంట్ స్టార్టెడ్ 6 hours ఎగో గైస్, అది 6 seconds ఎగో గైస్. చూడండి మనకి సక్సెస్ఫుల్గా గైస్. ఇప్పుడు నేను వీడియో అనేది పాస్ చేస్తున్నాను, మనకి టైం కలిసి గైస్. చూసారా, మనకి అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది గైస్. కంగ్రాచులేషన్స్, సర్వర్ ఈస్ వర్కింగ్ ఫైన్ గైస్. చూసారా, కంటిన్యూ టు డాష్ బోర్డ్ గైస్. నేను ఇప్పుడు మళ్ళీ డాష్ బోర్డ్లోకి వెళ్తున్నాను గైస్. చూడండి, ఇక్కడ సర్వర్ ఈస్ వర్కింగ్ ఫైన్ గైస్. ఎందుకన్నా సర్వర్ ఈస్ వర్కింగ్ ఫైన్ అని వచ్చిందంటే గైస్, ఒక్కసారి ఇక్కడ చూడండి, నేను బ్యాక్ ఎండ్లో server.jsl ఫైల్లో గైస్ ఇక్కడ నేనేం రాశాను గైస్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ స్లాష్ అంటే మనకి ఓపెనింగ్ పాత్ గైస్. అంటే మన సర్వర్ అనేది ఎక్కడైతే రన్ అవ్వద్దో అక్కడ మనకి ఏం డిస్ప్లే అవ్వాలి అని ఇక్కడ రాసుకోవాలి గైస్. ఓకేనా. నేను ఇక్కడ ఏం రాసా, సర్వర్ ఈజ్ వర్కింగ్ ఫైన్ అని ఇక్కడ రాశాను కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొచ్చింది గైస్, సర్వర్ ఈజ్ వర్కింగ్ ఫైన్ అని వచ్చింది. ఓకే గైస్. అక్కడ మనం ఏది రాస్తే అది ఇక్కడ వచ్చింది గైస్. సో అది ఎందుకు రాసుకోవాలన్నా అంటే గైస్, మనం ఇలా డిప్లాయ్ చేసినప్పుడు లేకపోతే మన కోడ్ అనేది రన్ చేస్తున్నప్పుడు మనకి అవుట్పుట్ అనేది బ్యాక్ ఎండ్లో వర్క్ అవుతుందా లేకపోతే ఏమైనా ఎర్రర్ వచ్చిందో తెలుసుకోవడానికి మనం ఒక మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ డిస్ప్లే అవుతే మనకు వర్క్ అయినట్టు, లేకపోతే వర్క్ అవ్వదట్టు. ఇప్పుడు మనకేంటి, సర్వర్ ఈజ్ వర్కింగ్ ఫైన్ అంటే ఏంటి, మనకి మెసేజ్ అనేది సక్సెస్ఫుల్గా డిస్ప్లే అయ్యింది అంటే ఏంటి, మనకి బ్యాక్ ఎండ్ అనేది సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది గైస్. ఇది అనేది మన యూఆర్ఎల్ గైస్. ఓకేనా. నేను ఎప్పుడైతే యూఆర్ఎల్ మీద క్లిక్ చేశాను గైస్, ఇక్కడ చూడండి, సర్వర్ ఈజ్ వర్కింగ్ ఫైన్ అంటే ఏంటి, ఈ పాత్ దగ్గర మనకి బ్యాక్ ఎండ్ అనేది వర్క్ అవుతుంది గైస్. ఓకేనా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ చూద్దాం గైస్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి గైస్, డిప్లాయ్ ఫ్రంట్ ఎండ్ గైస్. జాగ్రత్తగా వినండి, చాలా అంటే చాలా సింపుల్ గైస్. ఇప్పుడు మనం నేనేం చేశాను, ఏమీ చేయలేదు. జస్ట్ ఏంటి, గిట్హబ్ రిపాజిట్లో బ్యాక్ ఎండ్ ఫోల్డర్ని రూట్ ఫోల్డర్గా పెట్టుకున్నాను. దాంట్లో ఏం చేశాను, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను. తర్వాత డిప్లాయ్ అని కొట్టాను, మన బ్యాక్ ఎండ్ ఫోల్డర్ అనేది సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయిపోయింది. చూసారు గైస్. ఇప్పుడు అదే విధంగా మన ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ని కూడా డిప్లాయ్ చేద్దాం గైస్. ఓకేనా. సో చూడండి, సో గైస్, మన ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ డిప్లాయ్ చేసే కన్నా ముందు మనం ఏం చేసుకోవాలి గైస్, ఇక్కడ నేను చూడండి, ఇది మన బ్యాక్ ఎండ్ ఫోల్డర్ గైస్, ఇది మన ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్. మన ఫ్రంట్ ఎండ్ గైస్, మనకు బ్యాక్ ఎండ్ ఫోల్డర్లో ఎలాగైతే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయో మన ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్లో కూడా అలాగే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఏంటి గైస్, ఇక్కడ నేనేంటి బ్యాక్ ఎండ్ ఫోల్డర్ని, బ్యాక్ ఎండ్ పాత్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్గా ఇచ్చాను గైస్. ఏంటి, నేను ఎప్పుడైతే లోకల్ డివైస్లో నా ప్రాజెక్ట్ని ఎప్పుడైతే రన్ చేసుకున్నానో అప్పుడు నా పోర్ట్ నెంబర్ అంతా 5000. అంటే ఏంటి, 5000 అనే పోర్ట్ నెంబర్ దగ్గర నా బ్యాక్ ఎండ్ వర్క్ అవుతుంది కాబట్టి నేను అక్కడ నా యూఆర్ఎల్ ఇచ్చాను. కానీ ఇప్పుడు మనకి బ్యాక్ ఎండ్ అనేది ఎక్కడ వర్క్ అవుతుంది గైస్, ఎక్కడ వర్క్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు మనం డిప్లాయ్ చేసాం కాబట్టి మన బ్యాక్ ఎండ్ అనేది ఈ యూఆర్ఎల్ దగ్గర వర్క్ అవుతుంది. సో సింపుల్గా దీన్ని కాపీ చేసుకుని, సో గైస్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు గైస్ ఇక్కడే. ఓకేనా. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఎప్పుడైతే బ్యాక్ ఎండ్ని డిప్లాయ్ చేసిన తర్వాత ఫ్రంట్ ఎండ్లో ఎప్పుడైనా బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ని యూజ్ చేసుకుంటే సో అది ఇక్కడ సింపుల్గా ఇక్కడ కాపీ చేయాలి గైస్. ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుంది, అంతకుముందు నేను బ్యాక్ ఎండ్ ఎక్కడ రన్ అవుతుందో ఆ యూఆర్ఎల్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను, 5000 అనే యూఆర్ఎల్ ఇచ్చాను. ఆ 5000 పోర్ట్ నెంబర్ దగ్గర బ్యాక్ ఎండ్ వర్క్ అయింది కాబట్టి మన లోకల్ డివైస్లో ప్రాజెక్ట్ వర్క్ అయింది. కానీ ఇప్పుడు ఏ డివైస్లో అయినా వర్క్ అవ్వాలంటే మనం డిప్లాయ్ చేసిన బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ని ఇవ్వాలి. సో ఇప్పుడు నేను అలాగే నేను డిప్లాయ్ చేసిన బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ ఏంటి, ఇదే కదా. సో అది నేను ఇచ్చాను. సో కంట్రోల్ S కొట్టాను గైస్. ఓకేనా.
సో వన్స్ ఇలా చేసిన తర్వాత మీరు ఒక్కసారి పుష్ చేయాలి గైస్, ఓకేనా, కోడ్ని పుష్ చేయాలి. సో అది నేను చేస్తాను, ఒకసారి చూడండి. సో గైస్ చూడండి, నేను సక్సెస్ఫుల్గా అయితే మన ప్రాజెక్ట్ని పుష్ చేసాను గైస్. సో ఎందుకంటే నేను పాస్ చేశానంటే మనకి వీడియో అనేది టైం సేవ్ కలిసి వచ్చేది కాబట్టి నేను అలా పాస్ చేశాను గైస్. సో ఆల్రెడీ మనకి ఇది తెలిసిన టాపిక్కే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మన కోడ్ని అనేది గిటబ్లోకి ఎలా పుష్ చేయాలి, ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకోవాలి, తర్వాత యాడ్ చేసుకోవాలి, తర్వాత కమెంట్ రాయాలి, తర్వాత ఏం చేసుకోవాలి, మన గిటబ్ పాత్ ఎక్కడైతే ఉందో దాన్ని రిమోట్లోకి ఆరిజిన్ చేసుకోవాలి. ఓకే గైస్, మనం సక్సెస్ఫుల్గా ఏమైపోయింది గైస్, ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్గా మనకి కోడ్ అనేది పుష్ అయిపోయింది. ఓకేనా గైస్, ఇప్పుడు మనం చూద్దాం గైస్, ఇప్పుడు మనకి గిట్హబ్లో చూద్దాం గైస్ ఒకసారి. సో ఒకసారి నేను రీఫ్రెష్ చేస్తున్నాను గైస్, ఒకసారి చూడండి గైస్, ఇక్కడ చూడండి 20 కమిట్. ఓకే గైస్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళి ఒకసారి నేను చెక్ చేస్తున్నాను గైస్, మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ మారిందో లేదో. గైస్ ఇక్కడ చూడండి గైస్, చూసారా, అంతకుముందు మనకి ఏముంది, 5000 అనే యూఆర్ఎల్ ఉంది, అంటే 5000 పోర్ట్ నెంబర్ యొక్క యూఆర్ఎల్ ఉంది. ఇప్పుడు ఏమొచ్చింది, నేను ఏదైతే బ్యాక్ ఎండ్ డిప్లాయ్ చేశానో ఆ యూఆర్ఎల్ నాకు వచ్చింది గైస్. ఓకేనా గైస్, చాలా అంటే చాలా సింపుల్, ఏమీ లేదు ఇక్కడ, మాయ లేదు, మంత్రం లేదు, నేను చాలా అంటే చాలా సింపుల్ మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను గైస్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, బ్యాక్ ఎండ్ని మనం సక్సెస్ఫుల్గా డిప్లాయ్ చేసేసాం. డిప్లాయ్ చేసిన తర్వాత ఏం చేసాం, బ్యాక్ ఎండ్తో డిప్లాయ్ చేసిన యూఆర్ఎల్తో మనకేమన్నా పని ఉందా, మనకి ఖచ్చితంగా పని ఉంది. ఏం పని ఉంది, ఆ యూఆర్ఎల్ని మనం ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసుకోవాలి. ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసుకోవాలి కాబట్టి నేనేం చేశాను, ఆ యూఆర్ఎల్ని నేను ఫ్రంట్ ఎండ్లో ఉన్న ఇన్వాల్వ్మెంట్ వేరియబుల్లో కాపీ చేసుకుని మళ్ళీ పుష్ చేసుకున్నాను గిట్హబ్లోకి. ఓకేనా గైస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ ఎండ్ని కూడా సేమ్ అలాగే గైస్, చూడండి నేను మళ్ళీ డాష్ బోర్డ్లోకి వెళ్తున్నాను గైస్. సో మళ్ళీ నేను గైస్ చూడండి, సేమ్ ఇక్కడ మళ్ళీ యాడ్ న్యూ అని కొట్టాను గైస్. ఇక్కడ చూడండి మళ్ళీ ప్రాజెక్టు గైస్, సేమ్ గైస్, చాలా అంటే చాలా సింపుల్. మళ్ళీ ఇంపోర్ట్లోకి వెళ్ళాలి గైస్. ఓకేనా గైస్, ఇక్కడ చూడండి మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, హోమ్ థియేటర్ GRDG గైస్, అది మనం మార్చుకోవచ్చు కూడా. ఓకేనా గైస్, సో ఒకసారి మనం మారుస్తున్నాను, హోమ్ థియేటర్ అని పెట్టాను గైస్. సో ఇక్కడ ఏంటి, మనకి ఫ్రేమ్ వర్క్ గైస్, ఫ్రేమ్ వర్క్ మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. మనకి బ్యాక్ ఎండ్కి మనం ఏం వస్తుంది కానీ ఫ్రంట్ ఎండ్కి మనం ఏం వాడుతున్నాం గైస్, ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి. సో మనకి రియాక్ట్ అనేది మనం వాడుతున్నాం కాబట్టి మనం ఇక్కడ ఏం మెన్షన్ చేసుకోవాలి గైస్, ఇక్కడ చూడండి రియాక్ట్ అనేది మనకి ఫ్రంట్ ఎండ్ వాడుతున్నాం కాబట్టి రియాక్ట్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి గైస్. ఓకేనా, సో మనం ఇక్కడే మెన్షన్ చేసుకోవాలి. సో గైస్ ఇక్కడ బ్యాక్ ఎండ్ ఒకటే ఉంది కానీ మనకి బ్యాక్ ఎండ్ కాదు, మనకు కావాల్సింది మనకి ఫ్రంట్ ఎండ్ కూడా కావాలి. ఒకసారి మనం చూద్దాం గైస్ అదేంటో. సో గైస్ ఇక్కడ ఏంటి, మనకి ఓన్లీ గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ హోమ్ థియేటర్ అనేది ఏంటి, మన ప్రాజెక్ట్ యొక్క రిపాజిటరీ. ఇక్కడ ఏంటి, బ్యాక్ ఎండ్ అనేది ఏంటి, మన బ్యాక్ ఎండ్ యొక్క ఫోల్డర్. కానీ మనం దేన్ని ఇప్పుడు డిప్లాయ్ చేస్తున్నాం, మన ఫ్రంట్ ఎండ్ డిప్లాయ్ చేస్తున్నాం. కానీ మనకి ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ అనేది ఉందా, సో మనకి లేదు గైస్. ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ అనేది కొన్నిసార్లు చూపించుద్ది, కొన్నిసార్లు చూపించదు. సో బ్యాక్ ఎండ్ ఫోల్డర్ అనేది కన్ఫామ్గా చూపించుద్ది. సో అలాంటప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ అన్నప్పుడు చూపించినప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం గైస్. ఒకవేళ చూపిస్తే ఏం చేయాలి గైస్, చూపిస్తే ఇందాక మనం బ్యాక్ ఎండ్ ఫోల్డర్ చూపించినప్పుడు ఏం చేసాం, బ్యాక్ ఎండ్ ఫోల్డర్ సెలెక్ట్ చేసి కంటిన్యూ కొడితే అయిపోద్ది. అలాగే ఒకవేళ ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ మీకు విజిబుల్ అయితే మీరు కూడా ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కంటిన్యూ కొడితే అయిపోద్ది గైస్. ఒకవేళ ఎవరికైతే ఇలా నాలాగా ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ చూపించలేదు గైస్, ఇక్కడ చూడండి మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏముంది, బ్యాక్ ఎండ్ ఫోల్డర్ ఉంది, ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ ఉంది, కానీ మనకు ఓన్లీ ఇక్కడ బ్యాక్ ఎండ్ ఫోల్డర్ చూపిస్తుంది. అలా ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ చూపించకపోతే మీరు ఏం చేయాలంటే రూట్గా హోమ్ థియేటర్ అని పెట్టారు గైస్. ఓకేనా, మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో మీ రిపాజిటరీ నేమ్ దాన్ని మీరు పెట్టారు గైస్. ఓకేనా, దాన్ని మీరు పెట్టి కంటిన్యూ చేసేయాలి. ఓకేనా, ఇప్పుడు ఏంటి, మనం ఇక్కడ ఏం పెట్టుకోవాలి, ఆల్రెడీ మనం మెన్షన్ చేసి ఇక్కడ రియాక్ట్ని పెట్టుకోవాలి. ఓకేనా గైస్, ఇప్పుడు మనం అవుట్పుట్ సెట్టింగ్ అవసరంలా గైస్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమన్నా ఉందా మనకి, బిల్డ్ కమాండ్ అవుట్పుట్ గైస్, ఇక్కడ కూడా ఏం అవసరం గైస్. ఇక్కడ ఏంటి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ గైస్, ఆల్రెడీ నేను అందరూ డిస్కస్ చేసాం. మనం బ్యాక్ ఎండ్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏం పెట్టుకున్నాం, మనం పోర్ట్ నెంబర్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్గా పెట్టుకున్నాం అండ్ MongoDBని ఎన్విరాన్మెంట్గా పెట్టుకున్నాం. అలాగే మనం రియాక్ట్లో కూడా ఏమన్నా పెట్టుకున్నామో చూద్దాం గైస్. ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్లో గైస్, ఇక్కడ చూసారా మనకి బ్యాక్ ఎండ్ ఫోల్డర్ ఉంది, ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ ఉంది, ఇది మనకు చూపించాల. ఓకేనా, సో అలాంటప్పుడు ఏం చేయాలో కూడా ఇప్పుడు నేను చెప్తున్నా. సో గైస్ డోంట్ వరీ, నేను ప్రతిదీ క్లారిటీగా చెప్తున్నా మీకోసమే అర్థం అవ్వాలని. సో గైస్ ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో ఏమున్నాయి, సో ఇది కూడా మనం ఇక్కడ పెట్టుకుందాం గైస్. ఓకేనా, ఇదేంటి కీ, సో ఈజ్ ఈక్వల్ టు కీ
ఆపోజిట్ ఏంటి గైస్. సో ఇప్పుడు మనం ఈజ్ ఈక్వల్టీకి లెఫ్ట్ సైడ్ ఉన్నది కీ అవుద్ది, ఈజ్ ఈక్వల్టీకి రైట్ సైడ్ ఉన్నది వాల్యూ అవుద్ది గైస్. సో ఓకేనా గైస్. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, సో వాల్యూని కూడా ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే గైస్, కీ వచ్చేసింది, వాల్యూ వచ్చేసింది గైస్. ఎందుకు నేను ఒక్కటే యాడ్ చేసా, మనకి ఫ్రంట్ అండ్ ఫోల్డర్లో ఒక్క ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఉంది కాబట్టి నేను ఒకటే యాడ్ చేసా. ఓకే గైస్. సో మీకు ఎలా ఎన్ని ఉంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా గైస్, ఇప్పుడు నేను ఎప్పుడైతే డిప్లాయ్ అని కొట్టానో మనకి ఎర్రర్ చూపించుద్ది గైస్. ఓకేనా, అది ఎందుకు చూపించుద్ది, అలా వస్తే ఏం చేయాలి అది కూడా నేను మొత్తం క్లారిటీగా చెప్తాను గైస్. ఓకేనా. సో ఇప్పుడు నేను డిప్లాయ్ అని కొట్టాను గైస్, చూడండి. సో కొంచెం టైం తీసుకుంటుంది గైస్ డిప్లాయ్మెంట్ అవుతాకి. సో గైస్ చూడండి, మీరే చూడండి ఎర్రర్ ఎందుకు వస్తుందో. సో బుల్డ్ లాగ్స్ ఉంటుంది చూడండి గైస్. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏంటి గైస్, ఇక్కడ చూడండి కమాండ్ రియాక్ట్ స్క్రిప్ట్స్ బుల్డ్ గైస్. ఇక్కడ చూడండి మనకి, చూడండి గైస్ మనకి ఎర్రర్ చూపించిందా. సో గైస్ డోంట్ వర్రీ, ఇలా ఎర్రర్ చూపించినా మనకి ఏమీ కాదు. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలో నేను క్లారిటీగా చెప్తాను గైస్. ఓకేనా. ప్రస్తుతానికైతే ఈ ఎర్రర్ మొత్తం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో నేను పాస్ చేస్తున్నాను వీడియో అనేది. సో గైస్ ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడ బుల్ లాక్స్ దగ్గర ఎర్రర్ వస్తుంది. ఓకే గైస్, మనం ఇప్పుడు ఏం చేయాలంటే గైస్, ఇక్కడ చూసారా మనకి ఎర్రర్ అని చూపిస్తుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే గో టు ప్రాజెక్ట్. ఓకే గైస్, గో టు ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా గైస్. ఓకేనా, ఇక్కడ చూడండి గో టు ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఏంటి, మనకి నో ప్రొడక్షన్ అంటే మనకి డిప్లాయ్మెంట్ ఏమీ అవ్వలేదు. ఓకే గైస్, మనకి డిప్లాయ్మెంట్ ఏమీ అవ్వలేదు గైస్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారు, సెట్టింగ్స్లోకి వెళ్ళండి గైస్. ఓకేనా, సెట్టింగ్స్లోకి వెళ్ళి గైస్ ఇక్కడ మనకి గైస్ బుల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ ఉంటుంది గైస్. ఓకేనా, ఇక్కడ బుల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ గైస్, ఇక్కడ చూడండి రూట్ డైరెక్టరీ గైస్. ఇక్కడ మీరు ఏం టైప్ చేయాలంటే, మీరు ఏ ఫోల్డర్ని అయితే ఇప్పుడు డిప్లాయ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ యొక్క నేమ్ని టైప్ చేయాలి గైస్. ఆల్రెడీ మనం బ్యాక్ ఎండ్ని డిప్లాయ్ చేసేసాం. మనం ఇప్పుడు ఏం డిప్లాయ్ చేయాలి, మనం ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ని డిప్లాయ్ చేయాలి గైస్. అందుకని నేను ఫ్రంట్ ఎండ్ అని టైప్ చేశాను గైస్. నా ఫోల్డర్ పేరు ఫ్రంట్ ఎండ్, మీరు ఏదైనా టైప్ చేసుకోవచ్చు గైస్. మీరు ఏదైతే మెన్షన్ చేశారో మీ ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ మొత్తాన్ని, మీరు ఏ నేమ్తో అయితే క్రియేట్ చేశారో ఆ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి గైస్. ఓకేనా, ఇక్కడ నేను మెన్షన్ చేసుకుని సేవ్ అని కొట్టాను గైస్. ఓకేనా గైస్, చూడండి అప్డేటెడ్ రూట్ డైరెక్టరీ సక్సెస్ఫుల్లీ గైస్. ఇలా మనం రూట్ డైరెక్టరీ ఒకవేళ ఇన్ కేస్ మనకి స్టార్టింగ్లో మనకి ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ కనిపించకపోతే ఇలా మనం బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్లోకి వచ్చి రూట్ డైరెక్టరీ మెన్షన్ చేసుకోవాలి గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో గైస్ అలా మెన్షన్ చేసుకున్న తర్వాత డిప్లాయ్మెంట్స్లోకి వెళ్ళాలి గైస్. ఓకేనా, ఇక్కడ ఏంటి మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో గైస్ అలా మనం ఎర్రర్ చూపించినప్పుడు మనం ఏం చేసాం, మనం రూట్ డైరెక్టరీ మార్చి ఏం చేసాం, ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్కి అసైన్ చేసాం. అలా చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ రీడిప్లాయ్ చేయాలి. సో అలా చేయాలంటే గైస్ ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయా, దాని మీద క్లిక్ చేసి గైస్ ఇక్కడ సింపుల్గా రీడిప్లాయ్ మీద క్లిక్ చేస్తే గైస్ ఇక్కడ చూడండి ఏమీ లేదు. ఇక్కడ గైస్ ఇక్కడ రీడిప్లాయ్ మీద క్లిక్ చేయాలి గైస్. ఓకేనా, మీరు ఎప్పుడైతే గైస్ ఇక్కడ చూడండి డిప్లాయ్మెంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ గైస్, ఇప్పుడు మళ్ళీ డిప్లాయ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం గైస్ మనకు అవుట్పుట్ ఏమొచ్చుద్దో. ఇందాక మనకి ఎర్రర్ వచ్చింది, మనకి డిప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాల. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొచ్చుద్దో చూద్దాం గైస్. ఓకేనా గైస్, చాలా అంటే చాలా సింపుల్, మీరు ఏం కంగారు పడాల్సిన పనే లేదు. ఇంకా గైస్ ఇది ఇంకా వెరీ చాలా సింపుల్ గైస్. చూసారా మనకి బ్యాక్ ఎండ్ అనేది ఏంటి ఈజీగా అయిపోయింది, కానీ ఫ్రంట్ ఎండ్కి వచ్చేప్పటికి మనకు ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ అనేది కనపడినప్పుడు ఇలా చేయాలి గైస్. ఓకేనా, కనపడితే జస్ట్ మీరు దాన్ని విజిట్ చేసుకుంటే అయిపోద్ది గైస్. ఓకేనా గైస్, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ లోడ్ అవుతుంది గైస్. చూసారా మనకి సక్సెస్ఫుల్గా ఏంటి, మనకి సైన్ అప్ పేజ్ అనేది వచ్చేసింది గైస్. ఇక్కడ మీరు చూడండి మనకి లింక్ కూడా ప్రొవైడ్ చేశారు గైస్. ఇక్కడ చూడండి హోమ్ థియేటర్ వెబ్సైట్ .versal.app గైస్. నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను గైస్. చూసారా మనకి నెట్ స్లోగా ఉంది, అందుకే మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది, మనకి స్లోగా వస్తుంది గైస్. చూసారా మనకి లాగిన్ మీద కొడితే లాగిన్ పేజ్ వచ్చింది గైస్. చూసారా సైన్ అప్ పేజ్ కొడితే సైన్ అప్ పేజ్ వచ్చింది గైస్. ఇప్పుడు మన యాప్ అనేది పబ్లిక్ అయిపోయింది, అంటే ఎవరైనా మన వెబ్సైట్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు గైస్. చూసారా మన డివైజ్లో, అంటే మన లోకల్ డివైజ్లో ఉన్న వెబ్సైట్ని అందరూ యాక్సెస్ చేసుకునేలా చేశాం గైస్. ఓకేనా, ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో ఇప్పుడు ఒకసారి మీకోసం లాగిన్ చూపిస్తాను గైస్. ఓకేనా గైస్, ఇప్పుడు చూడండి సింపుల్గా నేను లాగిన్ అవుతున్నాను నా డీటెయిల్స్తో. సో నేను ఈమెయిల్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను.
వెయిట్ గైస్, మనకి గైస్ చూసారా మనకి సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయింది గైస్. ఓకే కొట్టాను, ఇక్కడ మనకి పాస్వర్డ్ సేవ్ చేసుకోమని వస్తుంది గైస్. చూసారా మనకి సక్సెస్ఫుల్గా మనకి యూఆర్ఎల్ అనేది పబ్లిక్ అయిపోయింది గైస్. అంటే ఏంటి, ఇప్పుడు ఈ వెబ్సైట్ అనేది మీ ఫోన్లో మీ ల్యాప్టాప్లో కూడా వచ్చింది గైస్. ఓకేనా, సో ఇలా మనం చేసింది వేరే వాళ్ళ ఫోన్లో వేరే వాళ్ళ డివైస్లో వస్తే ఆ కిక్కే వేరప్ప. ఓకేనా గైస్. సో గైస్ చాలా అంటే చాలా సింపుల్. చూసారు గైస్, ఇక్కడ షోస్ అంటే షోస్ వస్తాయి మనకి, చూడండి గైస్. సో మనకి చూడండి షోస్ వస్తాయి. సో మనకి వెబ్ సిరీస్ అంటే వెబ్ సిరీస్ వస్తాయి గైస్. చూడండి గైస్ చాలా అంటే చాలా సింపుల్ గైస్. చూసారా మనకి ఎలా మనం దీని మీద క్లిక్ చేస్తే గైస్ చూడండి గైస్ చాలా సింపుల్ గైస్. గైస్ మనకి రెస్పాన్సివ్నెస్ అవ్వాలో కాదో తెలియాలంటే మీరు ఇన్స్పెక్ట్లోకి వెళ్ళాలి గైస్. ఓకేనా గైస్, ఇక్కడ చూడండి మనకి బేస్డ్ ఆన్ ద డివైస్ విత్ ప్రకారం గైస్. చూడండి మనకి ఇందాకడేమో హారిజెంటల్గా ఉంది, ఇప్పుడేమో మనకి వర్టికల్గా వచ్చేసింది గైస్. చూడండి మనకి మూవీస్ కూడా ఇందాక 4 ఉన్నాయి, ఇప్పుడు 2 వచ్చేసింది గైస్. చూడండి అలా బేస్డ్ ఆన్ ద డివైస్ ప్రకారం మనకి వెబ్సైట్ అనేది మారిపోతే దాన్ని రెస్పాన్సివ్నెస్ అంటారు గైస్. ఓకేనా గైస్ చూడండి ఇప్పుడు మీకోసం చూపిస్తా. మన డివైస్ అనేది పెరిగే కొద్దీ గైస్ చూడండి మనకి హోమ్ అనేది యాడ్ అవుతుంది గైస్. మనకి చుట్టూ లోగో అనేది యాడ్ అవుతుంది. అదే మనకు చూడండి మనకి డివైస్ అనేది స్మాల్గా ఉంటే మనకి లోగో అనేది యాడ్ అవ్వట్లేదు. చూడండి గైస్ అలా మనకి డివైస్ బట్టి గైస్ చూడండి మొత్తం మారిపోతుంది. సో గైస్ చూసారా, సో గైస్ అలా ఉంటుంది గైస్. చూసారా ఎంత బాగుందో మన వెబ్సైట్. సో గైస్ ఇది జస్ట్ శాంపులే గైస్. ఓకేనా, ఇంకా చాలా అంటే చాలా చేసుకోవచ్చు గైస్. నేను జస్ట్ మీ అందరికీ కాన్సెప్ట్లన్నీ అర్థం కావడానికి కోసం జస్ట్ మీకు ఏదో ఒక ప్రాజెక్ట్ చెప్పాను గైస్ అంతే. జస్ట్ మీరు ఇంకా దీన్ని అడ్వాన్స్గా కూడా చేసుకోవచ్చు గైస్. ఓకేనా, ఇంకా మీరు ఇంకా చాలా చేసుకోవచ్చు, ఇంకా చాలా మూవీస్ యాడ్ చేసుకోవచ్చు, చాలా ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు, చాలా కోడ్ యాడ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా, ఐ హోప్ గైస్ ఇక్కడ చూడ సెర్చ్ బటన్ కూడా మనకి ఈజీగా అర్థం అవుతుంది గైస్. ఓకేనా గైస్ చాలా అంటే చాలా సింపుల్, ఏమీ లేదు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో గైస్ ఇప్పుడు చూడండి ఇదేమో మనకేంటి బ్యాక్ ఎండ్ గైస్. బ్యాక్ ఎండ్ సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది, సర్వర్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఇదేంటి మనకి ఫ్రంట్ ఎండ్. ఓకే గైస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ని గైస్ ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాం, దీన్ని మనం ఏం చేద్దామంటే గిట్ హబ్లో పెట్టేద్దాం గైస్. సో మన గిట్ హబ్ ఏది గైస్, ఇక్కడ మనం గిట్ హబ్ ఉందా. సో గైస్ ఇప్పుడు నేను గిట్ హబ్లోకి వెళ్తున్నాను. సో నా గిట్ హబ్లో ఏముంది, నేను హోమ్ థియేటర్ అనే రిపాజిటరీలోకి వెళ్తున్నాను గైస్. ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ ఏముంది నా బ్యాక్ ఎండ్ ఫోల్డర్ ఉంది గైస్. ఓకేనా, కానీ నాకు అలా కాదు, నాకు బ్యాక్ ఎండ్ ఫోల్డర్ కాకుండా గైస్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, వెబ్సైట్ లింక్ వచ్చేసేయండి గైస్, నాది ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ ఇస్తున్నాను గైస్. ఓకేనా, సేవ్ చేంజెస్ గైస్. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎవరైతే ఈ రిపాజిటరీ చూసారో గైస్ ఆల్రెడీ ఇక్కడ మనకి వెబ్సైట్ లింక్ ఇచ్చేసింది గైస్. ఓకేనా, ఇప్పుడు ఆ వెబ్సైట్ లింక్ వాళ్ళు క్లిక్ చేయగానే వాళ్ళు మన వెబ్సైట్కి వచ్చేస్తారు గైస్. చూసారా గైస్, ఇలా మీరు ఎప్పుడైతే గిట్ హబ్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటారో బాగా, అప్పుడే మీరు ఎవరైనా చూసి ఓకే క్లయింట్స్ మీకు ఇంప్రెస్ అవుతారు గైస్. ఓకేనా, ఈ రీడ్మీ ఫైల్ కానీ ఈ మొత్తం ఫ్రంట్ ఎండ్ అంతా ఒక ఫోల్డర్లో, బ్యాక్ ఎండ్ అంతా ఒక ఫోల్డర్లో, లైక్ ఇక్కడ డిప్లాయ్ చేసిన లింక్ అది మొత్తం పెడితే సో ఓకే క్లయింట్ ఓకే వీడికి ప్రాజెక్ట్ ఎలా చేయాలో వచ్చు, ప్రాజెక్టు సో ఓకే వీడికి ఆర్గనైజ్ చేయడం వచ్చు సో అని అర్థం చేసుకుంటాడు గైస్. ఓకే ప్రాజెక్ట్ క్లయింట్ అయినా కావచ్చు, లేకపోతే వేరే పర్సన్ అయినా కావచ్చు గైస్. ఓకేనా, మీరు ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఆ అవుట్పుట్ అనేది మీరు మాత్రమే చూసుకుంటే యూజ్ ఉండదు గైస్, వేరే వాళ్ళు చూస్తేనే కదా గైస్ యూజ్. సో అలా చూడాలంటే మీరు ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేయాలి గైస్. ఓకేనా, సో ఇవాళ వీడియోలో మనం డిప్లాయ్ ఎలా చేయాలో చూసాం గైస్. ఓకేనా, సో తర్వాత ఏంటి, సో ఏంటి గైస్ మనం డిప్లాయ్ బ్యాక్ ఎండ్ చేసేసాం, డిప్లాయ్ ఫ్రంట్ ఎండ్ కూడా చేసేసాం. సో ఏంటి బూమ్ సక్సెస్ఫుల్గా మనకి ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా డిప్లాయ్ అయిపోయింది గైస్. ఓకేనా, సో ఆల్ డన్ గైస్. సో ఏంటి బ్యాక్ ఎండ్ అయిపోయింది, ఫ్రంట్ ఎండ్ అయిపోయింది, డేటా కూడా మనకి మాంగోడిబిలో డేటా కూడా మనకి సక్సెస్ఫుల్గా డిస్ప్లే అయిపోతుంది అండ్ ఫుల్లీ రెస్పాన్సివ్ ఉంది అండ్ మనకి పేమెంట్ ఇంటిగ్రేషన్ కూడా యాడ్ అయిపోయింది. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ డే 30 గైస్. ఓకేనా, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఈ వీడియోనే కాదు నేను పెట్టినప్పుడు మొత్తం ఈ వీడియోలు మొత్తం బాగా అర్థమైంది అనుకుంటున్నాను గైస్. మీకు అర్థమైతే ప్లీజ్ కామెంట్ చేయండి గైస్, బాగా చెప్పేవారన్నా లేకపోతే సరిగ్గా చెప్పలేదన్నా ఏదో కామెంట్ చేయండి గైస్. మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది గైస్. ఓకే నేను ఎలా చెప్తున్నాను, నేను సరిగ్గా చెప్తున్నానా లేదా, లేకపోతే ఏమైనా మార్చుకోవాలా లేదా అని. ఇంకోటి గైస్ మీకు ఒకవేళ బాగా చెప్తున్నట్లయితే నెక్స్ట్ కూడా ఏం ప్రాజెక్ట్ చెప్పాలో మీరే సజెస్ట్ చేయండి గైస్. లేకపోతే నేను మాత్రం ఏంటంటే అందరూ అడిగారు
అడిగారు కాబట్టి నేను పైథాన్ అయితే మొదలు పెడుతున్నాను గైస్ నెక్స్ట్ వీడియో నుంచి. సో ఐ హోప్ మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను గైస్. సో సక్సెస్ఫుల్గా మీరు మనకి 30 days మెరన్ స్టాక్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది గైస్. సో అందరికీ థ్యాంక్స్ గైస్ ఇప్పుడు వరకు నన్ను సపోర్ట్ చేసినందుకు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ గైస్, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. సో గైస్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సో మీకే లాస్ గైస్. అంటే మీలాగా ఎవరికైతే డౌట్ పడి ఆగిపోతున్నారో అలా మన వీడియోస్ అనేది ఆగిపోతాయి గైస్, ఓకేనా. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల మన వీడియోస్ చాలా పాపులర్ అయ్యి అందరికీ రీచ్ అవుతుంది గైస్. అప్పుడు అందరూ కూడా ఆ డౌట్స్ అనేది క్లారిఫై అవుతాయి గైస్, ఓకేనా. సో అందుకే చేయమంటున్నాను గైస్, ఓకేనా. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకేం రాదు, నీకేం రాదు గైస్, ఓకేనా. మన కంటెంట్ అనేది షేర్ అవుద్ది గైస్, అందరికీ రీచ్ అవుద్ది. సో గైస్ మన కంటెంట్ అనేది అందరికీ రీచ్ అవ్వడం వల్ల అందరికీ హెల్ప్ అవుద్ది గైస్, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్, ఓకేనా. అంటిల్ దెన్ బీ సేఫ్, బీ హ్యాపీ అండ్ కీప్ కోడింగ్ గైస్, ఓకేనా. గైస్ నేను ఎంత చెప్పినా మీరు ఎంత విన్నా ప్రాక్టీస్ చేయాలి గైస్. ప్రాక్టీస్ ఈజ్ మ్యాన్స్ పర్ఫెక్ట్, ఓకేనా గైస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా వచ్చుద్ది గైస్, ఓకేనా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో గైస్ ప్లీజ్ కామెంట్ చేయండి గైస్, ఓకేనా. మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది గైస్ నేను ఏ స్టేజ్లో ఉన్నానని. సో ఇప్పటి వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ గైస్. సో నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం గైస్. సో బాయ్ గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.